యాచించేదా నీ మార్గము. నా ఊపిరి నా జీవితం నీకంకితం ప్రభు నీకంకితం. నా ఊపిరి నా జీవితం నీకంకితం ప్రభు నీకంకితం. పవిత్రాత్మ వరములిచ్చి ప్రార్థించే శక్తినిచ్చి నీ ప్రేమను పంచి ధన్యత నాకిచ్చావు. పవిత్రాత్మ వరములిచ్చి ప్రార్థించే శక్తినిచ్చి నీ ప్రేమను పంచి ధన్యత నాకిచ్చావు. దీవించు దేవా ఈ నీ దాసుని, దీవించు దేవా ఈ నీ దాసుని. కొనసాగని ప్రభు నీ సేవలో, కొనసాగని ప్రభు నీ సేవలో. నా ఊపిరి నా జీవితం నీకంకితం ప్రభు నీకంకితం. నా ఊపిరి నా జీవితం నీకంకితం ప్రభు నీకంకితం. దీవించు దేవా అనవరతం, దీవించు దేవా అనవరతం. కొనసాగని సేవ నిరతము, కొనసాగని సేవ నిరతము. నా ఊపిరి నా జీవితం నీకంకితం ప్రభు నీకంకితం. నా ఊపిరి నా జీవితం నీకంకితం ప్రభు నీకంకితం. దీవించు దేవుని నీకంకితం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్రమైన రోజున మన యొక్క మేత్రాసనానికి చెందిన రెవరెండ్ బ్రదర్ పోతురాజు రాజేష్ గారిని ఉపగురువుగా అభిషేకించడానికి మన యొక్క పుణ్యక్షేత్రానికి విచ్చేసిన మన యొక్క ప్రియతమ పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారికి మన యొక్క పుణ్యక్షేత్రం తరపున, పుణ్యక్షేత్ర రెక్టర్ గారి తరపున, ఇక్కడ చేరి ఉన్న గురువులందరి తరపున, అదేవిధంగా మీ అందరి తరపున కూడా ప్రత్యేక విధముగా స్వాగతాన్ని తెలుపుతూ మనందరి కోసం కూడా, అదేవిధంగా బ్రదర్ గారి కోసం కూడా ప్రార్థించమని మనమందరం కూడా మన యొక్క కరతర ధ్వనులతో మన యొక్క పీఠాధిపతులను ఆహ్వానించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున సమాధానము మీతో ఉండునుగాక. పూజ్య గురువులు, కన్యాస్త్రీలు, నా సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానం మరియు ఇతర సంస్కారాలైన పాపోచ్చారణ, దివ్య సప్రసాదాల ద్వారా మనలో మిళితమైన దైవశక్తి ఎలా తయారవ్వాలి? సేవాభావంగా మన సంఘంలో వర్ధిల్లాలి. ఈ సంస్కారాలన్నీ మనలో సేవను ప్రేరేపించాలి. దైవ పిలుపును స్వీకరించిన వాళ్ళలో ఈ సేవా దృక్పథం మెండుగా ఉండాలి. గురువులు, డీకనులు, మఠవాసులలో ఈ సేవాభావం ఇంకా ఎక్కువగా కనిపించాలి. మన రాజేష్ బ్రదర్ గారు
గత 8 సంవత్సరాలుగా తర్ఫీదు పొందుతూ ఈనాడు డీకన్ శ్రేణికి చేరుకున్నారు. అతనికి అతని తల్లిదండ్రులకు ఇది చాలా సంతోషకరమైన రోజు, సంతోషకరమైన వార్త. డీకన్ శ్రేణికి అభిషిక్తుడు అవటం అంటే శ్రీ సభలో కొన్ని ప్రత్యేకమైన సేవలు నిర్వహించడం అని దీని భావం. కానీ చాలామంది డీకన్ శ్రేణిని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం పొరబడుతూ ఉంటారు. ఇది గురువుగా అభిషేకమయ్యే ముందలి మెట్టు అని తేల్చేస్తారు. అందుకని అతను ఒక్కోసారి ఉపగురువు అంటారు. ఏ శ్రేణికి తగిన ఘనత ఆ శ్రేణికి ఉంది. డీకను శ్రేణి సంఘ పరిచర్య కోసం ఉద్దేశించబడింది. కాబట్టి నీవు ఉపగురువు కాదు, సంఘానికి నీవు పరిచర్య చేయడానికి నీకు ఈ శ్రేణి ఇవ్వబడుతుంది. ఈ వాక్యాన్ని మన బ్రదర్ గారు దైవకృపగా స్వీకరించి దేవుని మార్గాల్లో నడుస్తూ మన స్థానిక శ్రీ సభకు తన మేలైన సేవలు అందించాలని ఆయన కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపము ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బతి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభు ప్రభు దయచూపుము, క్రీస్తు ప్రభు దయచూపుము, ప్రభు ప్రభు దయచూపుము. కరుణా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయచూపుము, జీవదాత దయచూపుము, క్షమాధామ దయచూపుము, కృపాకరుణా కరుణాశ్రితుడా క్రీస్తు ప్రభు దయచూపుము, మరియతనయ దయచూపుము, శాంతి సదయ కృపాకరుణా కరుణాశ్రితుడా క్రీస్తు ప్రభు దయచూపుము, ఓ క్రీస్తు ప్రభు దయచూపుము.
ఓ సర్వేశ్వర, స్త్రీ సభలో పరిచారకులు ఇతరుల చేత సేవ చేయించుకొనరాదు అనియు, తమ సోదరులకు తాము సేవ చేయవలననియు నీవు హితోపదేశము గావించితివి. ఈ దినము డీకను అంతస్తుకు నీవు కృపతో ఎన్నుకునిన ఈ నీ సేవకుని దీవింపుము. ఇతనికి తన పనిలో సార్థకతను, పరిచర్యలో ప్రశాంతతను, ప్రార్థనలో నిరతిని దయచేయమని ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనం వరకు. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనం వరకు. యావే మోషేతో ఇట్లు చెప్పెను, లేవి గోత్రము వారిని పిలుచుకొని వచ్చి అహరోనునకు సేవకులునిగా నియమింపుము. సాన్నిధ్యపు గుడారము విషయమున అహరోనునకు ఇశ్రాయేలు సమాజమునకును విధింపబడిన బాధ్యతలను వారు నెరవేర్పవలెను. సాన్నిధ్యపు గుడారము పరికరములను కాపాడుచు ఇశ్రాయేలు జనుల బాధ్యతలను వారు నెరవేర్చుచుందురు. లేవీయులు అహరోనునకు అతని కుమారులకు అంకితము కావలెను. ఇది ప్రభుని వాక్కు. మెల్కిసెదెకు యాజకత్వమునా నీవు నిత్య యాజకునిగా వెలుగొందుము. మెల్కిసెదెకు యాజకత్వమునా నీవు నిత్య యాజకునుగా వెలుగొందుము. మెల్కిసెదెకు యాజకత్వమునా నీవు నిత్య యాజకునిగా వెలుగొందుము. మన ప్రభువు కలకాలం నీతోడై ఉండును. ఆయన కీర్తి నిన్ను బలాఢ్యుని చేయును. మన ప్రభువు కలకాలం నీతోడై ఉండును. ఆయన కీర్తి నిన్ను బలాఢ్యుని చేయును. శత్రువులు నిన్ను ఓడింపజాలరు. శత్రువులు నిన్ను ఓడింపజాలరు. దుష్టులు నిన్ను బంధింపజాలరు. మెల్కిసెదెకు యాజకత్వమునా నీవు నిత్య యాజకునిగా వెలుగొందుము. మెల్కిసెదెకు యాజకత్వమునా నీవు నిత్య యాజకునిగా వెలుగొందుము. ప్రభుని హస్తము నిన్ను సంద్రముపై నిలుపును. ఆయన హస్తము నిన్ను నదుల మీద స్థాపించును.
ప్రభుని హస్తము నిన్ను సంద్రముపై నిలుపును, ఆయన హస్తము నిన్ను నదుల మీద స్థాపించును. ఆయన నిన్ను జ్యేష్ఠ పుత్రునిగా చేకొనును, ఆయన నిన్ను జ్యేష్ఠ పుత్రునిగా చేకొనును. అవనిపై అత్యధికునిగా నిన్ను నిలుపును. మెల్కీసెదెకు యాజకత్వమున నీవు నిత్య యాజకునిగా వెలుగొందుము. మెల్కీసెదెకు యాజకత్వమున నీవు నిత్య యాజకునిగా వెలుగొందుము. దృఢమైన ప్రేమతో ప్రభువు నిన్ను నిలబెట్టును, ఆ చేసిన నిబంధన శాశ్వతముగా నిలుపును. దృఢమైన ప్రేమతో ప్రభువు నిన్ను నిలబెట్టును, ఆ చేసిన నిబంధన శాశ్వతముగా నిలుపును. విశ్వసనీయత శాశ్వత ప్రేమ, విశ్వసనీయత శాశ్వత ప్రేమ నీతోనే ఉంచి విజయ పథమున నిన్ను నడుపును. మెల్కీసెదెకు యాజకత్వమున నీవు నిత్య యాజకునిగా వెలుగొందుము. మెల్కీసెదెకు యాజకత్వమున నీవు నిత్య యాజకునిగా వెలుగొందుము. మెల్కీసెదెకు యాజకత్వమున నీవు నిత్య యాజకునిగా వెలుగొందుము. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. కొంతకాలము జరిగిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయుచున్నారని గ్రీకు మాట్లాడేడి యూదులు హెబ్రీయులపై సణిగిరి. అందుచే 12 అపోస్తులు శిష్యుల సంఘమును అంతనూ కూడా పిలిచి, దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయుచు ఈ పరిచర్యలందు నిమగ్నులమై ఉండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము కలవారిని, మంచి పేరు గలవారిని 7 ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పజెప్పెదము. అప్పుడు మేము మా సమయమును అంతయు ప్రార్థించుటకును ప్రసంగించుటకును ఉపయోగించెదము అని చెప్పిరి. ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తర్వాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన స్టెఫాను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మేనాసు, యూదుల మతావలంబనకుడుకు అంతియోకియానకు చెందినవాడైన నికోలా అను వారిని ఎన్నుకొనిరి. సంఘస్థులు వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టగా అపోస్తులు ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
చేయుటకు మిమ్ము నియమించితిని అని ప్రభువు నుడివియున్నారు అని ప్రభువు నుడివియున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు. యేసు ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపకోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇది క్రీస్తు సువిశేషము. హల్లెలూయా 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 హల్లెలూయా. అభ్యర్థిని పిలుచుట. ఇప్పుడు డీకను పట్టమును పొందనున్న అభ్యర్థిని పేరు పెట్టి పిలుస్తారు. అభ్యర్థిని పిలువగానే అతడు నేను సిద్ధముగా ఉన్నాను అంటూ పీఠాధిపతి ఎదుటకు వచ్చి నిలుస్తాడు. అనగా ఎటువంటి బహిరంగమైన ఒత్తిడి లేకుండా అతడు సొంత ఇష్టముతో ఈ పిలుపును అంగీకరిస్తున్నాడని అర్థము. పేరు పెట్టి పిలిచిన ఈ అభ్యర్థిని అభిషేకించమని గురువు విన్నవించినప్పుడు ఇతడు అభిషేకమునకు అర్హుడేనా అని పీఠాధిపతి ప్రశ్నిస్తారు. అంతటా ఆ గురువు ఇతనికి తర్ఫీదు ఇచ్చిన పెద్దలతో తగిన పరిశీలన చేయగా ఎటువంటి ఆటంకములు కనబడలేదు, ఇతడు ఈ పదవికి అర్హుడే అని హామీ ఇస్తారు. పీఠాధిపతి అందుకు సంతృప్తులై ఈ మానవ ఎన్నికలో దేవుని హస్తమున్నదంటూ రక్షకుడైన క్రీస్తును స్తుతిస్తారు. అభ్యర్థిని అభిషేకించడానికి అంగీకరిస్తారు. ఈ విధముగా ఉత్తమ ఎన్నిక జరిగినప్పుడు మనమంతా సర్వేశ్వరునికి వందనములు అని పలుకుదాం.
డీకనుగా అభిషేకం పొందబో అభ్యర్థి బ్రదర్ పోతురాజు రాజేష్ ముందుకు రావలేను. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. ప్రియమైన తండ్రి గారా, డీకన్ యొక్క సేవకు ధర్మపు బాధ్యతలను సజావుగా నిర్వహించుట కొరకు మన సోదరుడైన ఈ అభ్యర్థిని అభిషేకింపుమని తల్లియగు పవిత్ర స్త్రీ సభ మిమ్ము కోరుచున్నది. అందుకు ఈ అభ్యర్థి అర్హుడని నీకు తెలియనా? క్రీస్తు విశ్వాసులను సంప్రదించిన పిదప ఇతనికి తర్ఫీదునిచ్చిన ఆచార్య బృందం యొక్క సదాభిప్రాయమును అనుసరించి ఇతడు అందుకు అర్హుడని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. మన ప్రభువైన దేవుని, మన రక్షకుడగు యేసుక్రీస్తుని సహాయముపై ఆధారపడి మన ఈ సోదరుని డీకను స్థాయికి ఎన్నుకొనుచున్నాను. అందరూ సర్వేశ్వనికి వందనములు. సర్వేశ్వరు చప్పట్లు కొట్టవచ్చు అందరూ. సహోదరి సహోదరులారా, ఈ డీకను పట్టం పవిత్ర శ్రేణుల సంస్కారంలో మొట్టమొదటిది. దైవ పిలుపునందుకొని తర్ఫీదు అనంతరం ఎన్నుకొనబడి ఈ డీకను పట్టం పొందిన వ్యక్తి ఈ క్రింది బాధ్యతలను నెరవేరుస్తాడు. సత్యోపదేశాన్ని నేర్పుతాడు. పూజలో కానీ మిగిలిన సంస్కారాల్లో సువార్తను ప్రకటిస్తాడు. దివ్య పూజలో ప్రసంగిస్తాడు. దైవార్చనలో గురువులకు సహాయకుడిగా పరిచర్య చేస్తాడు. తన సేవాధర్మాన్ని నిర్వర్తించడంలో క్రీస్తు ప్రభుని బోధనను తాను తూచా తప్పకుండా పాటిస్తాడు. మత్తయి సువార్తలో మనం చదువుతాం, 20వ అధ్యాయం 28వ వచనములో, సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. అదేవిధంగా అనేకుల రక్షణార్థం తన ప్రాణాన్ని ధారపోయటానికి వచ్చాడు క్రీస్తు ప్రభు. వచ్చిన క్రీస్తు ప్రభు ప్రతినిధిగా తాను ఇక్కడ మనందరి ముందు నిలుస్తాడు. తన పరిచర్య అంతా కేవలం ఒక విధి మాత్రమే కాదు, ఇది సాక్షాత్తు క్రీస్తు ప్రభుని సేవ. సాక్షాత్తు క్రీస్తు ప్రభునికి సేవ. ఈరోజు మనం చదివాం సంఖ్యాకాండం 3వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు చదివాం. ఇశ్రాయేలీ ప్రజలు వాగ్దత్త భూమికి ప్రయాణించే కాలంలో దేవుని మందసం సన్నిధి గుడారంలో అక్కడ ఉంచబడింది. ఆ సన్నిధి గుడారం ఇశ్రాయేలు శిబిరానికి అంతటికీ కేంద్రంగా ఉండాలి. అంటే తన ప్రజలకు దేవుడే కేంద్ర స్థానం. ఈ సన్నిధి గుడారం చుట్టూ లేవీ తెగవారు వాళ్ళు కూడా గుడారాలు వేసుకొని ప్రభునికి పరిచర్యలు చేసేవాళ్ళు. లేవీ గోత్రం వారు అహరోనుకు అతని కుమారులకు అంకితమై వారు చేయు యాజక ధర్మములో పాలు పంచుకోవాలని సూచిస్తుంది. ఆనాటి లేవీయులకు ఉన్న బాధ్యత ప్రభుసేవ. ఆ సాన్నిధ్యపు గుడారాన్ని, ఆ పరికరాల్ని కాపాడే బాధ్యత వారిది. ఆ గుడారంలో వసిస్తున్న దేవుడు పవిత్రుడు, యావే ప్రభు. కాబట్టి వాళ్ళందరూ పవిత్ర మార్గంలో పయనించాలని ఒక ఆచారం ఉండేది. సేవ పవిత్రుడైన దేవుడికి కాబట్టి సేవ చేసేవాళ్ళు కూడా పవిత్రులుగా ఉండాలి. సేవ పవిత్రుడైన దేవుడికి కాబట్టి సేవ చేసేవాళ్ళు కూడా పవిత్రులుగా ఉండాలి. ఆ తరువాత మనం అపోస్తుల చర్యలను చదివాం. 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదివాం. పెంతెకొస్తు పండుగ తరువాత అపోస్తుల బోధన కార్యక్రమం ద్వారా చాలామంది క్రైస్తవాన్ని స్వీకరించారు. అప్పుడు క్రైస్తవుల్లో కొందరు గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు అయితే మరికొందరు హెబ్రియ భాషను మాట్లాడేవాళ్ళు.
ఆ సంఘంలో భోజన పదార్థాలను పంచిపెట్టే ప్రక్రియలో గ్రీకు వితంతువులు నిర్లక్ష్యం చేయబడ్డారని గ్రీకు మాట్లాడే యూదులు హెబ్రియల మీద సణగసాగారు. ఆ నేపథ్యంలో 12 మంది శిష్యులు భోజన పదార్థాలను పంచిపెట్టే బాధ్యత తగిన వారికి ఒప్పజెప్పాలి. కానీ వారు మాత్రం వాక్య పరిచర్యలో సంపూర్ణంగా అంకితం అవ్వాలని, నిమగ్నం అవ్వాలని వాడు నిశ్చయించుకున్నారు. వాక్య పరిచర్య విడిచిపెట్టి కేవలం అనుదిన చర్యల మీద మనసు లగ్నం చేయడం సబబు కాదని వారు నిర్ణయించుకున్నారు అపోస్తలులు. అందునిమిత్తం ఆ క్రైస్తవ సంఘం మొత్తం 7 ఈ భోజనాలు పంచడం అనే ప్రక్రియలో ఈ సేవ నిమిత్తం ఎన్నుకోవాలని కోరింది. ఎటువంటి వారిని ఎన్నుకోవాలి? మొదటిగా పవిత్రాత్మతో నిండిన వారిని, రెండవది జ్ఞానము గలవారిని, మూడవది మంచి పేరు గలవారిని. ఈ 3 లక్షణాలు ఉంటే వారిని ఎన్నుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. దేవుని కోసం ఏ సేవ అయినా తగిన రీతిగా చేసేందుకు జ్ఞానం, పవిత్రాత్మతో నిండి ఉండటం అవసరం. దానితో పాటు సంఘంలో మంచి పేరు కూడా కావాలి. ఇతను ఫలానాతను మంచివాడని వాళ్ళు ప్రజల ఊరికినే చెప్పరు. మంచివాడైతేనే వాడు మంచివాడని చెబుతాడు. ఒకవేళ చిన్న అతనిలో లోపం ఉన్నా సరే వాళ్ళు మంచివాడని ఎవరూ చెప్పరు. అలాగే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో ఒక విషయాన్ని వాదిస్తాడు. 5వ అధ్యాయం 18వ వచనంలో, మద్యపానముతో మత్తిల్లకుడు అది జారత్వము, దానికి బదులు అందరూ ఆత్మపూరితులు కండు అని తన క్రైస్తవులను వారిస్తాడు ఆయన. అదేవిధంగా యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనాను వివేకమనేది కొరతగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను. నాకు వివేకము కావాలి ప్రభు అంటే దేవుని అడుక్కోవాలి, ఆయన దాన్ని ప్రసాదించును. వివేకం, వినయం నరుల్లో గొప్పతనానికి, దైవ సాన్నిధ్యానికి గుర్తులు. ఎవరికైతే వివేకం, వినయం ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళు, దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు, అందుకే మనుషుల దృష్టిలో కూడా గొప్పవాళ్ళు. శుభవార్తీకులుగా, బోధకులుగా, ఉపదేశులుగా ఉండడానికి దేవుడు పిలిచిన వారికి ఈ 2 చాలా ప్రాముఖ్యమైన విషయాలు: వివేకం, వినయం. ప్రార్థన, దేవుని వాక్కు, వీటిలో ఒకటి లేకపోతే మిగిలిన దానితో సేవ చేయడం సరిపోదు. అందుకని ఈ సేవ చేసే వాళ్ళకు కూడా ఈ 2 లక్షణాలు ఇంకా ముఖ్యం: ప్రార్థన, దేవుని వాక్కు. ఈ విధంగా వాళ్ళని ఎన్నుకోవడానికి 7 పేర్లు చెప్పారు. ఇందులో మొదటివాడు స్టెఫాను గారు. ఈయన హతసాక్షి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 54 నుంచి 60 వచనాలు చదివినప్పుడు ఏ విధంగా అతన్ని హతమార్చారో మనకు చెబుతుంది. ఈయన హతసాక్షి. ఈయన డీకనులందరికీ ఆదర్శం, సుమాతృక. ఆ తరువాత మనం యోహాను నుంచి చదివాం. 12వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు చదివాం. క్రీస్తు ప్రభువు తన మరణోత్థానాల గురించి ప్రస్తావించేటప్పుడు అతను ఒక ఉపమానం చెప్పాడు. ప్రభు ఏమన్నాడు? గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లాగే ఉంటుంది. అది నశించిన ఎడల అది విస్తారంగా ఫలిస్తుంది అని చెప్పాడు. నశించి ఫలించే గోధుమ గింజ ఎవరు? క్రీస్తు. నశించి ఫలించే గోధుమ గింజ ఎవరు? ఇక్కడ క్రీస్తు. తాను మనకు సుమాతృక ఇచ్చాడు. నశించాడు, తర్వాత ఫలించాడు. అతని తర్వాత అతని శిష్యులు కూడా మన స్వార్థాన్ని వదులుకొని దేవుడికి, తోడి నరులకు సత్ఫలితాన్ని ఇస్తామని దీని భావం. స్వార్థం వలన తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని కోల్పోతాడు అని ప్రభువే చెప్పాడు. కానీ ఇతరుల కొరకు తన ప్రాణాన్ని వదులుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. అందుకే లోక వ్యామోహాల్లో పడిపోతే మనం క్రీస్తు శిష్యులుగా ఉండలేం. విత్తనం మొలకెత్తనంత వరకు ఒంటిగానే ఉండిపోతుంది. కానీ అది నేలలో పడి చివికిపోయి మొలకెత్తాక 1కి 100గా అభివృద్ధి చెందుతుంది. అలాగే మనం కూడా
స్వార్థలాభాన్ని వదులుకోనంత వరకు మనం నిష్ప్రయోజకులుగా ఉండిపోతాం. ఆ స్వార్థాన్ని వదులుకొని సేవలు చేసినప్పుడు అందరం అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఇది డీకన్ అయ్యే ప్రతి వ్యక్తికి, గురువు అయ్యే ప్రతి వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు, అదే ఉండవలసిన మనస్తత్వం. డీకన్కు ఉండవలసిన కొన్ని లక్షణాలు ఇవి: ఔదార్యం, సేవ, ప్రార్థన. ఔదార్యం అంటే ఉదార స్వభావం కలవాళ్ళని అర్థం. ఉదార స్వభావం అంటే పెద్ద మనసు కలవాడు, పెద్ద మనసు ఉన్నవాళ్ళని అర్థం. ఇతరులకు సహాయం చేసేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి ఈ గుణం ఉంటుంది. దీనికి వ్యతిరేకమైన గుణం నీచబుద్ధి లేక అల్పబుద్ధి. తనను గురించి తానే ఆలోచించుకుంటాడు, అంతా నాకు కావాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ ఔదార్యం ఉన్నవాడు ఇతరులకు సేవ చేస్తూ ఉంటాడు. సహాయం అంటే కేవలం ధన సహాయం మాత్రమే కాదు, ఇతరులను మెచ్చుకోవడం, అలాగే పరామర్శించడం, సంతోషపెట్టడం, ప్రేమ, సానుభూతి ఇతరులకు పంచడం. వాళ్ళు కూడా ప్రేమ సానుభూతితో వాళ్ళు కూడా నడుస్తూ ఉంటారు. ఇతరుల అపరాధాలను తేలికగా మన్నిస్తారు. అపకారికి ప్రత్యపకారం చేయరు, పగ తీర్చుకోరు. వారిలో ఇటువంటి విషయాలు వాళ్ళ గుణాల్లో ఉండవు. అది మొదటిది. ఆ తరువాత డీకన్గా ఉండవలసిన వ్యక్తి ఇప్పుడు సేవాభావం కావాలి. నేను సేవ చేయడానికే వచ్చాను కానీ సేవింపబడడానికి రాలేదని క్రీస్తు చెప్పారు. క్రీస్తు ప్రభువు అనుయాయుడిగా ఉంటూ సేవ చేయాలి అంటే క్రీస్తు ప్రభువుల శిష్యుల పాదాలు కడుగగల వినయం ఉండాలి. సేవ, వినయం ఒకదానినొకటి పెనవేసుకుని ఉంటాయి. తనను తాను చివరివాడిగా పరిగణించుకుంటూ అందరికీ సేవ చేస్తాడు ఈ సేవకుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నారు, నేను నిద్రపోయి జీవితం ఆనందంగా ఉంటుందని కలగన్నాను, మేల్కొని జీవితం సేవామయమని గుర్తించాను, సేవ చేసి అదే ఆనందప్రదమని గ్రహించాను అని చెబుతాడు. నేను నిద్రపోయి జీవితం ఆనందమయంగా ఉంటుందని కలగన్నాను, మేల్కొని జీవితం సేవామయమని గుర్తించాను, సేవ చేసి అదే ఆనందప్రదమని గ్రహించాను అని చెప్పాడు. మన ఆలోచనలతోనూ, హృదయంతోనూ, చేతులతోనూ చేసేదే ఉత్తమ సేవ. మనకంటే తక్కువ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలి. అల్పులకు సేవ చేస్తే నాకు సేవ చేసినట్లే అన్నాడు ప్రభు. స్వార్థపరులు ఇతరులకు సేవ చేయరు. కొందరు సేవ చేస్తున్నట్లు నటిస్తుంటారు, నటించి తాత్కాలికంగా పేరు తెచ్చుకుంటారు. కానీ లోకం వీళ్ళ కపటాన్ని అనతికాలంలోనే గుర్తిస్తుంది. ఎవరికి ఎవరికి సేవ చేయాలో ప్రభువే సూచించారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనంలో చెప్పారు. ఎవరికి సేవ చేయాలి? అత్యల్పులకు. ఎవరికి సేవ చేయాలి? అత్యల్పులకు. ఎవరు పట్టించుకునే వాళ్ళకి. అత్యల్పులకు సేవ చేస్తే ఆ సేవ నాకు చేసినట్లే అని చెప్పారు ప్రభు. కాబట్టి మన సేవ వాళ్లకు పరిమితం అవ్వాలి ముఖ్యంగా, తర్వాత మిగిలిన వాళ్లకు. తరువాత రెండవ విషయం, ఈ డీకన్ బ్రదర్ గారు నేర్చుకోవాల్సింది ఏమిటంటే ప్రార్థన. 8 సంవత్సరాలు ప్రార్థన నేర్చుకున్నారు. ప్రార్థన అంటే దేవుని నుండి ఇహపరాలకు కావలసిన భాగ్యాలు అడుక్కోవడమే ప్రార్థన. మన ప్రార్థనలో దైవ సాన్నిధ్యాన్ని గుర్తిస్తాం. దేవునికి ఆత్మార్పణ గావించుకొని ఆ ప్రభునికి మన విన్నపాలు తెలియజేసుకుంటాం. ప్రార్థన ద్వారా దేవునితో ఐక్యమవుతాం, ఆయనతో లీనమవుతాం. ఈ ప్రార్థన ద్వారా మనకు అద్భుతమైన శక్తిని దేవుడే మనకు దయచేస్తాడు. ఆ శక్తి మనలో క్రియారూపం దాల్చుతుంది. ఈ ప్రార్థన ద్వారా మనం తోడినరులతో ఐక్యమై ప్రభునికి సేవ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా తాను డీకన్ అయిన తర్వాత శ్రీసభ అతనికి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహిస్తుంది. తాను శ్రీసభ ప్రార్థనను ప్రతిరోజు వల్లించాలి. శ్రీసభతో కలిసి అందరితో ఈ ప్రార్థనను వల్లించాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనలను ప్రత్యేకంగా తాను చెబుతూ ఉండాలి.
దానితో పాటు మధ్యాహ్నం ఉదయం మధ్యాహ్నం మధ్య ఇంకొకటి మనం ఏమంటారు నాకు తెలియదు ఎలా చెబుతారో, మిట్ట మధ్యాహ్నం అంటాం ఒకటి, ఆ తర్వాత ఉదయానికి మధ్యాహ్నానికి మధ్య ఇంకో సమయం ఉంటుంది. 9 గంటలకు ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా 3 గంటలకు ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం 6 గంటల 8 గంటల మధ్య ప్రార్థన చేసుకోవాలి. నిద్రపోయే ముందు మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఆంక్ష కాదు, ప్రార్థన చేసుకోమని శ్రీసభ మనకు బోధిస్తుంది. ఈ విధంగా శ్రీసభ ప్రార్థనలు నువ్వు తప్పక చేయాలి. అది ఆ తరువాత ఇంకో ముఖ్యమైన విషయం, తాను డీకన్ అయినప్పుడు, తాను ఈ డీకను శ్రేణిని చేరుకున్నప్పుడు అతను సేవకునిగా తయారవ్వాలి, నిజమే. కానీ ఇంక కొంత సమయంలో తాను కూడా గురువు కాబోతున్నాడు. ఆ గురుత్వం తాను స్వీకరించడానికి ఇప్పుడే అతను బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాలి. అది బ్రహ్మచర్యం. ఎందుకంటే యేసు ప్రభువు తాను బ్రహ్మచారిగా జీవించాడు. ఆ విధంగా తండ్రి పట్ల తనకు గల అవిభాజ్యమైన ప్రేమను తాను వెల్లడించాడు. యేసు ప్రభువును పిలుపుని విని ఈ గురు జీవితాన్ని అనుసరించదలుచుకున్న వాళ్ళు పరలోక రాజ్య నిమిత్తం వాళ్ళ వివాహం అడక వాళ్ళు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? ప్రేమరహితులుగా జీవించడం కాదు, ప్రేమ లేని వాళ్ళుగా జీవించడం కాదు, దేవుని పట్ల ఒక ప్రగాఢమైన ప్రేమతో జీవించడం. ఈ బ్రహ్మచర్యాన్ని పాటించే వ్యక్తి దేవుని ప్రతినిధిగా ప్రేమను వ్యక్తం చేయగలగాలి. ఆ మేరకే ఎప్పుడైతే తన ప్రేమను వ్యక్తం చేయగలుగుతాడో ఆ మేరకే తాను ఫలసిద్ధిని పొందగలడు. అది ఒకటి. ఇప్పుడు ఈరోజు అది అతను చేయబోతున్నాడు. తరువాత విధేయత వ్రతం. మామూలుగా గురువులుగా ఉన్నప్పుడు వాళ్ళందరూ విధేయత వ్రతం చేస్తారు. కారణం ఏమిటంటే మన శ్రీసభలో మనకంటూ ఒక ప్రత్యేకమైన ఆర్డర్, ఒక క్రమం ఉంది. ఆ క్రమంలో ఈ విధేయత చాలా ముఖ్యం. అందుకని గురువులందరూ ఈ క్రమాన్ని పాటించడానికి మనం ఒకళ్ళకొకళ్ళు బాధ్యులం. ఈ బాధ్యత స్వీకరించడానికి వాళ్ళు ఈ విధేయత వ్రతం చేస్తారు. ఈ శ్రీసభలో పవిత్ర శ్రేణులు ఎన్నుకున్నప్పుడు విధేయత వ్రతాన్ని పాటిస్తారు. ఈ సంస్కారంలోని భావం ఏమిటంటే విధేయత. క్రీస్తు ప్రభుని విధేయతే దీనికి ఆదర్శం. ఫిలిప్పీలకు వ్రాసిన లేఖలో 2వ అధ్యాయం 6-11 వచనాలలో ఇలా చదువుతున్నాం. తన్ను తాను రిక్తును చేసుకొని సేవక రూపమును దాల్చి వినయము గలవాడై మరణం వరకు విధేయుడాయను అని చెబుతున్నారు. తాను క్రీస్తు ప్రభు విధేయుడిగా జీవించాడు, తండ్రికి విధేయుడిగా జీవించాడు. ఆ విధేయత ఉంది కాబట్టి ఎటువంటి కష్టాలైనా ఆయన ఎదుర్కొన్నాడు. అదేవిధంగా శిలువ మరణానికి కూడా తాను ఎదుర్కొన్నాడు. శిలువ మరణాన్ని కూడా తాను స్వీకరించి దానిపై మరణించాడు. అందుకే మళ్ళా హెబ్రీలకు వ్రాసిన లేఖలో చెబుతాడు ఆయన ఎలా ఈ విధేయత వ్రతాన్ని పాటించాడు. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండటను ఆయన అభ్యసించను. తన బాధల ద్వారా తాను విధేయత నేర్చుకున్నాడు. విధేయించడం అంటే బాధలను కూడా స్వీకరించడం, ఆ బాధల ద్వారా విధేయతను నేర్చుకోవడం. తరువాత డీకన్ అంటే అతనికి ఉండవలసిన ఇంకొక బాధ్యత ఏమిటంటే దైవవాక్య బోధ. దైవవాక్యాన్ని ప్రకటించాలి, బోధించాలి ప్రజలకు. ఈ సాంగ్యంలో మీకు ఇతనికి క్రీస్తు సువిశేష గ్రంథం ఇవ్వబడుతుంది. ఆ సమయంలో ఇలా అంటాడు పీఠాధిపతి ఇచ్చేటప్పుడు, కొంత సమయంలో అతను నేను బైబిల్ ఇస్తాను, బైబిల్ కాదు ఇది సువిశేషాన్ని ఇస్తాను, సువిశేషాన్ని అందజేస్తూ చెబుతాను, సువిశేష గ్రంథాన్ని స్వీకరించు, పఠించిన దానిని విశ్వసించు, విశ్వసించిన దానిని బోధించు, బోధించిన దానిని ఆచరించు అని చెబుతున్నారు. ఈ 3 విషయాలు చెబుతారు. పఠించిన దానిని విశ్వసించు, విశ్వసించిన దానిని బోధించు, బోధించిన దానిని ఆచరించు అని అతని కర్తవ్యం ఎవడో చెబుతారు. దివ్య గ్రంథ పారాయణం చేస్తూ నీవు నమ్మి ఆచరించే వాక్యాన్ని ఇతరులకు బోధించమనే దీని భావం. ఆనాడు అపోస్తలులు ఏ విధంగా ఆ 7 డీకనుల మీద
హస్త నిక్షేపణ ద్వారా వారిని పవిత్రాత్మతో అభిషేకించారో, ఈరోజు పీఠాధిపతి నిన్ను తన హస్త నిక్షేపణ ద్వారా నిన్ను కూడా ఆ పవిత్రాత్మ, నీకు కూడా ఆ పవిత్రాత్మ అనుగ్రహాన్ని పొందేలా చేస్తారు. కాబట్టి మనందరికీ, మీ అందరికీ, ముఖ్యంగా డీకనికి ఆదర్శం ఎవరంటే పునీత స్టెఫాను గారు. తాను హతసాక్షిగా మరణించిన సమయంలో ఆయన ఏమి చేశాడు? క్రీస్తు ప్రభు ప్రార్థించినట్లు తనను చంపుతున్న వారి కోసం ప్రార్థించి క్రీస్తుకు తన ఆత్మను సమర్పించాడు. ఆ విధంగా అటువంటి విధేయత, వినయం, ఇతరుల మంచి కోరడం నీలో ఉండాలి దీకునుగా. కాబట్టి ఇంకొకసారి చాలామంది వచ్చారు ఇక్కడికి ఈరోజు, వాళ్ళందరూ నీ కోసం ప్రార్థిస్తున్నారు. నువ్వు కూడా మంచి పరిచారకుడిగా అవ్వాలని నిన్ను దీవిస్తూ మేము కూడా ప్రార్థిస్తున్నాం. మూడవ భాగము, ఆశయ పరీక్ష. ఇప్పుడు పీఠాధిపతి అభ్యర్థి ఆశయాలను తెలుసుకోవడానికి పీఠాధిపతులకు, గురువులకు సహాయకుడిగా తన బాధ్యతలను బాధ్యతాయుతముగా నెరవేర్చడానికి, దైవ మహిమ కొరకు, ప్రజల పవిత్రత కొరకు నలుదశలా సువార్తను బోధించుటలో క్రీస్తుతో ఐక్యమై తన జీవితాన్ని దేవునికి అర్పింప సిద్ధముగా ఉన్నావా అంటూ అభ్యర్థిని ప్రశ్నించి తన దృఢ నిశ్చయాన్ని తెలుసుకుంటారు. అప్పుడు అతడు దేవుడి తోడ్పాటుతో వీటినన్నిటినీ నిర్వర్తించగలను అని ప్రకటిస్తాడు. ప్రియ కుమార, నీవు డీకను స్థాయిని అలంకరింపబోవటం ముందుగా ఈ సేవాధర్మమును చేపట్టుటలో గల నీ దృఢ నిశ్చయమును ప్రజల సమక్షంలో వెల్లడి చేయము. నీపై నా హస్త నిక్షేపణము ద్వారాను పవిత్రాత్మ వరానుగ్రహము వలనను శ్రీసభ పరిచర్య కొరకు పవిత్రాభిషేకం పొందుటకై నీవు దృఢ నిశ్చయము కలిగి ఉన్నావా? దృఢ నిశ్చయము కలిగి ఉన్నాను. డీకను స్థాయికి చెందిన పరిచర్యలను వినయముతోనూ సోదర ప్రేమతోనూ నిర్వహించుట కొరకును, యాజక క్రమమునకు చెందిన గురువులకు సాయము చేయుట కొరకును, క్రైస్తవ ప్రజల ప్రయోజనం కొరకును ఈ విధులను నెరవేర్చుట కొరకును దృఢ నిశ్చయము కలిగి ఉన్నావా? దృఢ నిశ్చయము కలిగి ఉన్నాను. విశ్వాస పరమ రహస్యమునకు కల్మషము లేని మనస్సాక్షితో అంటిపెట్టుకుని ఉండుట కొరకును, అపోస్తులుడు సూచించినట్లు సువార్తానుసారమును శ్రీసభ సాంప్రదాయము ప్రకారమును ఈ విశ్వాసమును నీ వాక్కు క్రియల ద్వారాను ప్రకటించడం కొరకును దృఢ నిశ్చయము కలిగి ఉన్నావా? దృఢ నిశ్చయము కలిగి ఉన్నాను. బ్రహ్మచర్యమును చేపట్టుటకు సిద్ధపడి ఉన్న వారిని ప్రశ్నిస్తున్నాను. ప్రభువగు క్రీస్తువునకు నీ జీవితమును సంపూర్ణర్పణముగా గావించుకుంటుని అని అనుటకు గురుతుగాను, పరలోక రాజ్యము నిమిత్తముగాను దేవునికి నీ ఇతరులకు సేవ చేయు ఉద్దేశంతోనూ నిత్య బ్రహ్మచర్యమును నిష్ఠతో పాటించ నీవు దృఢ నిశ్చయం కలిగి ఉన్నావా? దృఢ నిశ్చయం కలిగి ఉన్నాను. నీవు నీ జీవిత స్థాయిని బట్టి, నీ జీవిత స్థితిగతులను బట్టి ప్రార్థన చేయుట యందు ఆసక్తిని సంరక్షించుచు పెంపొందించుటకును, దైవార్చన గడియలను దైవ ప్రజలతోనూ వారి కొరకును సమస్త ప్రపంచము కొరకును విశ్వాసపాత్రముగా నిర్వహించుటకును దృఢ నిశ్చయము కలిగి ఉన్నావా? దృఢ నిశ్చయము కలిగి ఉన్నాను. బలిపీఠం వద్ద క్రీస్తు శరీరమును రక్తమును చేతబూను నీవు ఆయన ఆదర్శమునకు అనుగుణముగా నీ జీవిత విధానము ఉండునట్లు శ్రద్ధ వహింప దృఢ నిశ్చయము కలిగి ఉన్నావా? దేవుని సహాయముతో దృఢ నిశ్చయము కలిగి ఉన్నాను. 4వ భాగము, విధేయత వాగ్దానము. ప్రతి ఉపగురువు తన అధికారాన్ని పీఠాధిపతి నుండి పొందుతాడు. అందుచేత పీఠాధిపతికి సహాయకుడిగా ఆయన మాటను జవదాటకుండా సవినీయముగా వ్యవహరిస్తాడు.
ఆ భావాన్ని వ్యక్తము చేస్తూ ఇప్పుడు ఈ అభ్యర్థి తన విధేయతకు గుర్తుగా పీఠాధిపతి హస్తాలలో ముకుళించిన తన హస్తాలను ఉంచి విధేయత వాగ్దానము చేస్తాడు. నీవు నాకును నా తదుపరి నా స్థానే నియమితులకు పీఠాధిపతులకును గౌరవ విధేయతలను చూపుదవని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దానిని పరిపూర్తి చేయునుగాక. 5వ భాగము సకల పునీతుల ప్రార్థన. ఇప్పుడు వినయముతోనూ సంపూర్ణ విశ్వాసముతోనూ దృఢ నిశ్చయముతోనూ ముందుకు వచ్చిన ఈ అభ్యర్థిని అభిషేకించే ముందు ఇతని కొరకు స్వర్గమందలి సకల పునీతుల సహాయాన్ని అర్థించుడని పీఠాధిపతి మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనా సమయములో అభ్యర్థి సాష్టాంగ ప్రణామం చేస్తాడు. అనగా ఇతడు తన సొంత శక్తిపై కాక దైవ శక్తిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాడు అనడానికి ఇది ఒక చిహ్నము. కనుక పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇతనిపై దిగివచ్చి తగిన శక్తిని అనుగ్రహించినట్లు మనమంతా మోకరించి ప్రార్థించుదాము. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, సర్వశక్తిగల తండ్రికి సర్వేశ్వరునికి మొరపెట్టుదాము. డీకను క్రమమునకు సంప్రీతితో ఎన్నుకున్న ప్రభు తన కృపాశీస్సులను తన ఈ సేవకునిపై కృమ్మరింపవలనని విజ్ఞాపనము చేయుదాము. అండి ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. పరిశుద్ధ మరియమ్మ గారా సర్వేశ్వరుని మాత, మా కొరకు వేడుకొనండి. పునీత మిఖాయేలు గారా సకల దేవదూతలారా మా కొరకు, పునీత జోజప్ప గారా, పునీత స్నాపక జ్వానేసు గారా, పునీత పేతురు పౌలులారా పునీత ఆంద్రేయ గారా, పునీత జ్వానేసు గారా, పునీత మరియా మగ్దలేనమ్మ, పునీత స్టీఫెను గారా, పునీత లారెన్సు గారా, పునీత అంతియొకు ఇన్యాసివారా, పునీత అగ్నేసమ్మ, పునీత పెర్పెతువ పెల్చితమ్మలారా, పునీత గ్రెగొరీ గారా, పునీత అగస్టిను గారా, పునీత తనయసు గారా, పునీత బసిలేయు గారా, పునీత మార్టిను గారా, పునీత బెనిడిక్టు గారా, పునీత ఫ్రాన్సిసు డొమినికులారా, పునీత ఫ్రాన్సిసు జేవియరు గారా,
పునీత జ్వానేసు వియానిగార పునీత తెరేసమ్మా పునీత సియనా కతరేనమ్మ సకల పునీత స్త్రీ పురుషులార సకల పునీత స్త్రీ పురుషులారా దయాపరులైన సర్వేశ్వరా దయాపరులైన సర్వేశ్వరా సకల కీడుల నుండి సకల పాపముల నుండి నిత్య మరణము నుండి మీ మనుష్యావతారము వలన మీ మరణ పునరుత్థానము వలన మీరు పంపిన పవిత్రాత్మ వలన పాపాత్ములమైన మాకు దయచూపండి స్వామి మా ప్రార్థనలకించండి స్వామి మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి స్వామి మా ప్రార్థన ఆలకించండి స్వామి మా పాపుగారిని ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులలో ఉన్నవారిని మీ సేవయందు ప్రామాణికులుగా చేయండి స్వామి మా ప్రార్థన ఆలకించండి స్వామి సకల జనులకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి స్వామి నీ సేవయందు మమ్మందరిని దృఢపరచి కాపాడండి స్వామి మీరు ఎన్నుకొనిన వీనిని ఆశీర్వదించి పవిత్రపరచండి స్వామి మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి స్వామి జీవిత సర్వేశ్వరుని సుతుడైన జేసువా మా ప్రార్థన ఆలకించండి స్వామి క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి ప్రభువా దయ చూపండి ప్రభువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ప్రభువా దయ చూపండి ప్రభువా దయ చూపండి మా ప్రభుడైన దేవా కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము మాకు అనుగ్రహించిన స్థాయిని బట్టి మేము నిర్వహించు కార్యమందు మాకు తోడై నీ సాయమును అందించుము నీ పవిత్ర పరిచర్య చేయుటకు యోగ్యుడని నిర్ణయించిన నీవు
ఈ సోదరుని దీవించి పవిత్రీకరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అభ్యర్థిపై హస్తములను చాచుట. శ్రీసభ సంప్రదాయములో ప్రాచుర్యములో ఉన్న ఆచారము ఇది. అపోస్తలుల విశ్వాసుల శిరస్సులపై చేతులు చాపి ప్రార్థన చేసినప్పుడు పవిత్రాత్మ శక్తిని వరాలను పొందారని పరిశుద్ధ గ్రంథము తెలుపుతున్నది. ఇప్పుడు పీఠాధిపతి అభ్యర్థి శిరస్సుపై హస్తములను ఉంచి మౌనముగా ప్రార్థన చేస్తారు. అనంతరము అభిషేక ప్రార్థన చేస్తారు. దైవ కార్యాన్ని ధైర్యముగా కొనసాగించుటకు తగిన శక్తిని ప్రసాదించమని పవిత్రాత్మ సర్వేశ్వరుని ప్రార్థిస్తారు. సర్వశక్తిగల సర్వేశ్వర, మాకు సమీపమున ఉండమని మనవి చేయుచున్నాము. సమస్త కృపావరములను ప్రసాదించుచు ప్రతి క్రమమును ప్రతి స్థాయిని కేటాయించు ప్రభుడవు నీవే. నీవు నిరంతరము ఒకే రీతిగా ఉందువు. అయినను సకల విషయములను నిరంతరము నూతనీకరించుచుందువు. నీ అనంతమైన కటాక్షముతో సమస్త విషయములను క్రమబద్ధము చేయుదవు. నీ వాక్కును, నీ శక్తియును, నీ విజ్ఞానమును నీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు ప్రతి యుగమునకును సముచితమైన అవకాశములను ప్రసాదింతువు, అవసరములను తీర్తువు. అద్భుతమైన పవిత్రాత్మ బంధముతో యేసుక్రీస్తు జ్ఞాన శరీరములో భిన్న సభ్యులందరినీ ఒకటిగా సమైక్యమనర్చుదవు. వారికి నీవు అనుగ్రహించు అనేక స్వర్గపు వరప్రసాదములతో జ్ఞాన శరీరమును అలంకరింతువు. వారిని నూతన దేవాలయముగా రూపొందించి వృద్ధి చేసి విస్తరింపచేయుదవు. ఒకానొకప్పుడు నీవు లేవీ పుత్రులను పూర్వపు దైవ మందసము వద్ద పరిచర్యలు చేయుటకు ఎన్నిక చేసిదివి. అటులనే ఇప్పుడు నీవు త్రివిధ స్థాయిలకు చెందిన పరిచారకులను నియమించుచున్నావు. వారిని నీ పవిత్ర సేవకు వినియోగించుచున్నావు. అదే రీతిగా శ్రీసభ ఏర్పడిన తొలి దినములలో నీ కుమారుని యొక్క అపోస్తలులు పవిత్రాత్మ ద్వారా నడిపింపబడిరి. వారు మంచి పేరు నాయకులను అందిన పరిచర్య కొరకు నియమించిరి. వారు ప్రార్థనలోను ప్రభుని వాక్కును ప్రకటించడంలోను మరింత సంపూర్తిగా నిమగ్నం కావాలని నిశ్చయించిరి. ఈ ఎన్నిక చేయబడిన వారిపై చేతులు చాచి ప్రార్థించి వారికి బలిపీఠం వద్ద సేవ చేయు పరిచర్యకు అప్పగించిరి. ఈ నీ దాసుని కృపతో చూడుము. ప్రభువా, దీకను స్థాయిలో నీ పవిత్ర బలిపీఠము చెంత సేవలు అందించుటకు మేము అంకితము చేయు ఇతని కొరకు ప్రార్థించుచున్నాము. ప్రభువా, పవిత్రాత్మతో ఇతనిని నింపుము అని మేము మనవి చేయుచున్నాము. తద్వారా ఇతడు నీ ఆత్మ యొక్క సప్తవరములతో బలపడి తన పరిచర్య కార్యమును విశ్వాసపాత్రముగా నిర్వహించునుగాక. స్వచ్ఛందమైన ప్రేమ, రోగుల ఎడలను పేదల ఎడలను పరమార్శ శీలము, నిరహంకారమైన అధికారము, విశుద్ధమైన అమాయకత్వము, ఆధ్యాత్మిక క్రమశిక్షణమును ప్రతి సౌవార్తిక సుగుణములు ఇతని యందు సమృద్ధిగా ఉండునుగాక. నీ ఆజ్ఞల తేజము ఇతని నడవడిక యందు స్పష్టముగా కనపడునుగాక. తత్ఫలముగా
ఆదర్శవంతమైన ఇతని జీవిత విధానం ద్వారా నిన్ను అనుసరించు నీ పవిత్ర ప్రజలను ఇతడు ప్రోత్సహించునుగాక. మంచి మనస్సాక్షి కలిగి జీవించుతూ ఇతడు క్రీస్తునందు దృఢమైన స్థిరమైన సాక్షిగా ఉండునుగాక. తద్వారా సేవింపబడుటకు కాక సేవించుడు కొరకే ఈ ధరణికి విచ్చేసిన నీ కుమారుని ఇతడు అనుసరించుచు స్వర్గమందు రాజ్యపాలనం చేయు యోగ్యుడగునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ ఐక్యమై సదాకాలము జీవించుచు పాలించుచున్న ఏకైక దేవుడును ప్రభువు అయిన క్రీస్తు పేరిట మనవి చేయుచున్నాము. ఆమేన్. వస్త్రధారణ. ఇప్పుడు అభ్యర్థి తాను పొందిన అధికారానికి సూచనగా ఒక సన్నని మెడపట్టిని ధరించును. అతని విచారణ గురువు అభ్యర్థికి మెడపట్టిని ధరింపచేస్తారు. సువిశేష గ్రంథ స్వీకరణ. ప్రతి విశ్వాసి జీవితములో దేవుని వాక్కును ఆలకించడము, ప్రకటించడము, వాక్య ప్రకారము జీవించడము ప్రధానమైన అంశాలు. ఇప్పుడు అభ్యర్థి సువార్త ప్రచారము కోసం పీఠాధిపతి చేతుల ద్వారా సువిశేష గ్రంథాన్ని స్వీకరిస్తారు. క్రీస్తు సువార్తను స్వీకరింపుము. ఆయన వార్తావహుడవైన నీవు పఠించిన దానిని విశ్వసింపుము. నీవు విశ్వసించిన దానిని బోధింపుము. నీవు బోధించిన దానిని ఆచరింపుము. సమాధాన గుర్తు. నేను మిమ్మలను సేవకులని గాక స్నేహితులని పిలుస్తానని క్రీస్తు తన శిష్యులతో అన్నారు. అనగా క్రీస్తు తన శిష్యులను తనతో సమానముగా చూశారని అర్థము. అదే రీతిగా ఈ డీకను పట్ల సమానతను ప్రదర్శిస్తూ పీఠాధిపతి ఇతనిని కౌగిలించుకుంటారు. దీనితో ఈ సాంఘ్యము పూర్తవుతుంది. ఈ దివ్య పూజా బలిని అర్పణ గీతముతో కొనసాగించుకుందాం. అర్పణను తీసుకుని వచ్చినటువంటి వారు త్వరగా ముందుకు తీసుకుని రావలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. బలిని
సతతము నీవిచ్చినవి ఇవి మాకున్నవన్నీ కొనుమాది కృపలో ప్రభువాని కర్పిల్తుం ప్రభుని కర్పిల్తుం ప్రభుని కర్పిల్తుం ప్రభుని కర్పిల్తుం ప్రభుని కర్పిల్తుం. ఇచ్చితివి నీ పుత్రునిలో అర్పితం ఆయనని నీకు కొనుమాని కృపలో ప్రభువాని కర్పిల్తుం ప్రభుని కర్పిల్తుం ప్రభుని కర్పిల్తుం ప్రభుని కర్పిల్తుం ప్రభుని కర్పిల్తుం ప్రభువాని కర్పిల్తుం. కొలువుతో ఏకమై ఇప్పుడు కొనుమాయి మా బలిని మా పాప పరిహార్యముకై ప్రభువాని కర్పిల్తుం. కొలువుతో ఏకమై ఇప్పుడు కొనుమాయి మా బలిని మా పాప పరిహారముకై ప్రభువాని కర్పిల్తుం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమనట్ల ప్రార్థించండి. మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. పావన పిత నీ కుమారుడు తన శిష్యుల పాదములు కడిగి మాకు గొప్ప ఆదర్శమును చూపెట్టెను. కావున మా సేవార్పణములను దయతో అంగీకరింపుమని ప్రార్థించుతున్నాము. మమ్మ మేము ఆధ్యాత్మిక బలిగా నీకు సమర్పించుకొని వినయము దృఢభక్తి కలిగి జీవించున్నట్లు సాయపడము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను
నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ జనతకు కుమారుడైన క్రీస్తును పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతన నిత్య నిబంధనకు ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు నీ అద్భుతమైన సంకల్పము ప్రకారము శ్రీసభయందు అనేక పరిచర్యలు నిర్వహింప చిత్తగించితివి. ఎందుకనా క్రీస్తు రాచరికపు యాజకత్వములో నీ సొంత ప్రజలకు భాగ్యమును వసగుటయే కాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్తనిక్షేపణము ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధముగా వారు నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరచుచున్నారు. నీ పవిత్ర ప్రజలను సోదర ప్రేమ మార్గములో నడుపుచున్నారు. వారిని దివ్యవాక్కుతో పోషించుచున్నారు, దివ్య సంస్కారములతో బలపరచుచున్నారు. వారు నీ నిమిత్తమును తమ సహోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తుకు ప్రతిబింబములుగా నిరచుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను వారు ప్రదర్శించుచున్నారు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసురులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వెచ్చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, ఈ దినము శ్రీసభలో డీకనగా అభిషేకము పొందిన రాజేష్ అను ఈ నీ దాసుని, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసర చెదలియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వినిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకురైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాల్ని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును.
ఆయుష్ పోసావు ఆత్మను ఊదావు ఆయుష్ పోసావు ఆనందముతో జీవించమన్నావు ఆనందముతో జీవించమన్నావు ఆధారం నీవే యేసయ్యా నాకు ఆనందం నీవే యేసయ్యా ఆధారం నీవే యేసయ్యా నాకు ఆనందం నీవే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఆరాధనా 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 మట్టి మనిషిని మహిమగా మార్చావు మట్టి మనిషిని మహిమగా మార్చావు మరణము నుండి విడుదలనిచ్చావు మరణము నుండి విడుదలనిచ్చావు మహిమాన్వితుడా మహోన్నతుడా మహిమాన్వితుడా మహోన్నతుడా మనసార నిన్నే మహిమ పరతును మనసార నిన్నే మహిమ పరతును యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఆరాధనా 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 క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి జేసువా,
మీ గాయముల లోపల నేను మిమ్మెడబాయినట్టు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకుని స్వర్గపు అన్నపానములతో సంతృప్తిపరచితివి. కావున నీ మహిమ కొరకును విశ్వాసుల రక్షణ కొరకును ఇతడు సువిశేష బోధన ఎందును దివ్య సంస్కారముల నిర్వహణ ఎందును దాన ధర్మముల ఎందును నీకు విశ్వాస పాత్రుడైన సేవలు అందించి నీ మహిమలో భాగస్థులైనట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు, నేను నిన్ను పూర్ణ హృదయముతో స్తుతింతును. నీ అద్భుత కార్యములెల్లా ప్రకటన చేయుదును. కీర్తన 9:1. నన్ను తన సేవకు పిలిచి ఆశీర్వదించి గురు శిక్షణలో అడుగడుగున నాతో ఉండి కష్టాల కడలిలో నన్ను కాచుకొని ఉండి అనునిత్యం దూతల కాపుదలలో గురుత్వ అంతస్తులోని మొదటి అంతస్తునకు నన్ను అద్భుత రీతిగా ఆహ్వానించి నా గురు శిక్షణ జీవితాన్ని ఘనమైన విధముగా లెక్కలేని మేలులతో నన్ను నడిపించిన ఆ త్రియేక దేవునికి మరియు పరిశుద్ధ గుణదల లూర్దు మాతకు మన హృదయముతో ఒక క్షణం మౌనంగా కృతజ్ఞతావందనములు తెలుపుదాం. కృతజ్ఞత అనేది మనకు తోడ్పాటును అందించిన వారికి మనం ఇచ్చేటువంటి గౌరవం. ఈరోజు నా గురించి తమ విలువైన సమయమును కేటాయించి నన్ను దీవించి ప్రార్థించి మరియు ఉపగురువుగా నన్ను తమ పవిత్ర హస్తాలతో అభిషేకించిన మన ప్రియతమ మేత్రానులు మాన్యశ్రీ తెలుగుతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు. థ్యాంక్ యూ. పుత్రులు దేవుడిచ్చిన బహుమానమని విశ్వసించిన నా తల్లిదండ్రులు నేను పుట్టినప్పటి నుండి నన్ను దేవుని బాటలో నడిపిస్తూ దైవ జ్ఞానంలో పెంచి దేవుడు ఇచ్చిన బహుమానాన్ని తిరిగి దైవ సేవకు అర్పించి అనునిత్యం నా కొరకు ప్రార్థిస్తున్న నా తల్లిదండ్రులకు నా పాదాభివందనములు తెలుపుతున్నాను. ఈ ఉపగురు అభిషేకానికి మన పుణ్యక్షేత్ర దేవాలయాన్ని సిద్ధపరిచి దైవార్చనకు కావలసిన ప్రతి దానిని ఎంతో ప్రేమతో సిద్ధపరిచి నన్ను అనునిత్యం ప్రేమతో ఆహ్వానించి కావలసిన సలహాలను ఇచ్చిన మన పుణ్యక్షేత్ర రెక్టర్ మరియు విచారణ గురువు అయిన రెవరెండ్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజ్ గారికి మరియు సహాయక గురువులైన ఫాదర్ సునీల్, ఫాదర్ రవి మరియు ఫాదర్ ప్రతాప్ గారులకు నా హృదయపూర్వక నమస్మాంజలులు. నా కోసం ఈరోజు ఈ ఉపగురువు అభిషేకంలో పాల్గొని ప్రార్థించిన మన మేత్రాసన ప్రొక్యురేటర్, ఛాన్సలర్ మరియు నా రీజెన్సీ బాస్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ ఆనంద్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిన్నటి నుండి తమ సమయమును నాకు కేటాయించి ఎంతో ఓర్పుతో
ఈనాటి దైవార్చన సాంగ్యాలకు నాకు కావలసిన ప్రాక్టీస్ ఇచ్చి నాకు సహాయపడిన రెవరెండ్ ఫాదర్ పులుగు విజయ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా గురు శిక్షణ సమయంలో నాకు తోడ్పాటును అందించి ఈ పూజలో పాల్గొని ప్రార్థించిన పునీత ఆమ్రోస్ గురు విద్యాలయ రెక్టర్ అయిన రెవరెండ్ ఫాదర్ పేయల మరియదాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ఈ గురు తరఫీదు కాలంలో విచారణ గురువులుగా పనిచేసి నాకు అనేక విధాలుగా సహాయపడిన గురువులు ఫాదర్ మాతంగి సురేష్ గారు, నా వొకేషన్ ప్రమోటర్, ఫాదర్ గూడా మెల్కియోర్ గారు, కీర్తిశేషులు ఫాదర్ బాసాని పాపిరెడ్డి గారు మరియు ప్రస్తుత విచారణ గురువులైన రెవరెండ్ ఫాదర్ తెనాలి థామస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా సెమినరీ జీవిత ప్రారంభం నుండి నేటి వరకు నన్ను అనునిత్యం తన సలహాలతో, ప్రార్థనలతో ఆధ్యాత్మికంగా తోడ్పడుతూ నా కష్ట సమయాలలో నాకు ధైర్యాన్ని ఇస్తూ ఈరోజు ఈ ఉపగురు పట్టాభిషేకంలో పాల్గొని ప్రార్థించిన నా మైనర్ సెమినరీ రెక్టర్ మరియు నా రీజెన్సీ బాస్ అయిన రెవరెండ్ ఫాదర్ వల్లే విజయ్ జోజుబాబు గారికి నా ప్రత్యేక విధమైన కృతజ్ఞతాభివందనములు. ఈరోజు ఈ దేవార్చనలో పాల్గొని నా కోసం ప్రార్థించిన గురువులకు, కన్యా స్త్రీలకు, గురు విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా ప్రత్యేక విధమైన కృతజ్ఞతాభివందనములు. ముఖ్యంగా మా సేక్రెడ్ హార్ట్ సెమినరీ నుండి పోనమల్లి చెన్నై నుండి వచ్చిన మా ప్రొఫెసర్ ఫాదర్ కిరణ్ కుమార్ మేడిపల్లి గారికి నా కృతజ్ఞతలు. నా ఉపగురువు పట్టాభిషేకానికి నన్ను ఆధ్యాత్మికంగా 3 రోజుల పాటు ధ్యాన వడకంలో నన్ను సిద్ధపరిచిన ఫాదర్ బ్రెయిన్ ఓఎస్బి గారికి నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈరోజు ఈ ఉపగురు పట్టాభిషేకంలో పాల్గొని నా కోసం ప్రార్థించిన బంధుమిత్రులు మరియు మా వణుకూరు విచారణ విశ్వాసులు అందరికీ, అదేవిధముగా గుణదల విచారణ విశ్వాసులకు, అన్ని ఏర్పాట్లను చూసుకున్న ఉపదేశులకు, చక్కటి మధురమైన సంగీతాన్ని అందించిన మేత్రాసన గాయక బృందానికి, నిర్వహించిన ఫాదర్ పసల థామస్ గారికి, బెర్నార్డ్ మాస్టర్ గారికి, పీఠంను అలంకరించిన వారికి, పూజకు సహాయపడిన వద్దాస్ పిల్లలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహాయపడిన ప్రతి ఒక్కరకు నా ధన్యవాదములు. చివరగా ఈ సుమనోహరమైన రోజును నా జీవితంలో మరుపురాని రోజుగా మలచిన ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు మరియ తల్లి భక్తులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమెన్ అని సమాధానం ఇవ్వండి. తన శ్రీ సభలో ఇతరుల సేవ కొరకు మిమ్ములను పిలిచిన దేవుడు అందరి కొరకు పట్టుదలతో శ్రమింపగల ఉత్సాహం మీకు దయచేసి ప్రత్యేకంగా రోగుల పట్ల, పేదల సేవ పట్ల నిరంతర ఆసక్తిని ప్రసాదించునుగాక. క్రీస్తు సువిశేషమును బోధించు బాధ్యతను మీకు అప్పగించిన దేవుడు అతని వాక్యానుసారము జీవించువారిగా మిమ్ము రూపొందించి అతనికి విశ్వాసపాత్రమైన సాక్షులుగా ఉండునట్లు దీవించునుగాక. తన దివ్య రహస్యములను ప్రజలకు విశదీకరించుటకు మిమ్ములను నియమించిన దేవుడు మిమ్ము తన కుమారుడైన క్రీస్తుకు అనుయాయులుగా తీర్చిదిద్ది మీరు ఈ లోకంలో శాంతి సమైక్యములకు దూతలుగా వెలుగొందునట్లు దీవించునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దివసర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ప్రొద్దున్నే శ్రమ అనుకోకుండా చాలామంది వచ్చారు. సంతోషం. క్రైస్తవ సంఘంగా మీకు ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది. బాధ్యత ఏమిటి? చాలా దేశాల్లో, సంపన్నమైన దేశాల్లో గురువులు లేరు, గుళ్ళున్నాయి.
దేవుని పిలుపు విని వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. ఉన్న గురువులైనా ఉండేవాళ్ళు కూడా సంఖ్య కూడా చాలా తక్కువ. మీకు భాగ్యమా అంటూ చాలామంది గురువులు ఉన్నారు. ఈ గురువులందరూ తమ విధులను సరిగా నిర్వర్తించేటట్లు మీరు సహాయం చేయాలి. క్రైస్తవులుగా, గృహస్థ క్రైస్తవులుగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, శ్రేయోభిలాషులుగా గురువులందరి కొరకు ప్రార్థన చేయాలి. మీరు ప్రతిరోజు ఒక చిన్న ప్రార్థన చేయండి. మీకు నచ్చిన గురువుని మనసులో ఉంచుకొని అతని కోసం ప్రార్థన చేయండి. ఆ విధంగా ఆ గురువుకి మీ సహాయం చేయగలరు. అదేవిధంగా రాజేష్ బ్రదర్ గారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రైస్తవ సహోదరి సహోదరులారు, ఇప్పుడు ఫోటో సెషన్ ఉంటుంది. దాని తర్వాత మన యొక్క పీఠాధిపతులకు, అదేవిధంగా మన యొక్క డీకన్ బ్రదర్ గారికి సన్మానం ఉంటుంది.